హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఈ వీడియోలో రీ రిలీజ్ కలెక్షన్స్ గురించి అండ్ ముందు రీ రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్, ఒక్కో సబ్స్క్రైబర్స్ నాకు ఇలాంటి వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మీరు ఫాస్ట్ గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మనం అయితే ఫాస్ట్ గా 11 కి అయితే కంప్లీట్ చేసుకుందాం. మరి మన మహేష్ బాబు గారిది మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ అయితే నిజంగా దుమ్ము దులిపేస్తున్నాయి. మరి నిన్నటితోనే అదే సెకండ్ డే రోజు అయితే 7.4 crores గ్రాస్ తోటి ఆల్ టైమ్ రికార్డు పెట్టారు రీ రిలీజ్ లో. అండ్ రీసెంట్ గానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఖుషి మూవీ రీ రిలీజ్ రికార్డు కూడా అయితే లేచిపోయింది. అండ్ ఒక క్లాస్ మూవీతో మాస్ మూవీ రికార్డ్స్ లేపడం అంటే మామూలు విషయం కాదు, నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పాలి. మరి మురారి డే 3 కలెక్షన్స్ కూడా అయితే అదిరిపోయాయని చెప్పేసి చెప్పాలి. థియేటర్లు చూడడానికి సరిగ్గా ఏ మూవీస్ కూడా అయితే సరిగ్గా లేవు. అందుకే ఈ మూవీకి ఇంకా ప్లస్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పాలి. అండ్ మురారి డే 3 కలెక్షన్స్ ని మీరైతే చూసుకుంటే ఎవ్వరు ఊహించని విధంగా 8.5 crores గ్రాస్ వచ్చింది టోటల్ గా వరల్డ్ వైడ్ గా జస్ట్ 3 days లోనే. అండ్ చెప్పాలంటే ఆగస్టు 15th వరకు సరిగ్గా ఏ మూవీస్ అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. అండ్ డెఫినెట్ గా నాకు తెలిసి మురారి 10 crores గ్రాస్ ని కూడా అయితే సింపుల్ గా అయితే టచ్ అవుతుంది. అంటే నాకు తెలిసి 10 కోట్ల మార్క్ అనేది సింపుల్ టార్గెట్. ఎందుకంటే దగ్గరలో ఏ మూవీస్ కూడా అయితే రిలీజ్ కి అయితే దగ్గరలో లేవు ఆగస్టు 15th వరకు. మరి ఆగస్టు 15th వరకు అంటే 10 కోట్ల మార్క్ అనేది సింపుల్ టార్గెట్ ఈ మూవీకి. మరి మీరు మురారి మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ కలెక్షన్స్ విషయానికి వచ్చేసి చెప్పాలంటే కమిటీ కురాలు మూవీ కూడా అయితే ఎవరైనా చూడకపోతే అయితే మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ తో పాటు అయితే డెఫినెట్ గా అయితే వెళ్ళైతే చూడండి. అండ్ మీ మెమరీస్ అన్నిటిని అయితే మళ్ళీ ఒకసారి రీబ్యాక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది మీ ఫ్రెండ్స్ తో కనుక వెళ్ళి చూసినట్టయితే. ఈ మూవీ కలెక్షన్స్ కూడా ఆల్రెడీ నేను నిన్ననే చెప్పాను, డెఫినెట్ గా నిన్న సండే కాబట్టి ఈ మూవీకి ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా ఈ రోజుతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా అయితే ఫినిష్ అవుతుందని చెప్పేసి నేను నిన్నటి వీడియోలో చెప్పాను. కావాలంటే ఆ వీడియో వెళ్ళి చెక్ చేసుకోండి. మరి నేను చెప్పినట్టే నాకు తెలిసి 4 నుంచి 5 crores మధ్యలో వస్తాయని చెప్పేసి అనుకున్నాను ఈ మూవీ కలెక్షన్. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ని మించిన కలెక్షన్స్ వచ్చాయి నిజంగా చెప్పాలంటే ఈ మూవీకి. మరి ఈ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పటికే 6.4 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. మరి విపరీతంగా గ్రోత్ చూపించిందని చెప్పేసి చెప్పాలి ఈ మూవీ ఖచ్చితంగా. అండ్ మీలో ఇప్పటికే అన్నా ఎవరైనా ఈ మూవీ చూడకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళైతే చూడండి. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానో మీకు మూవీ చూసాకనే అర్థం అవుతుంది. అది మీ ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడండి, డెఫినెట్ గా అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మూవీ రీ రిలీజ్ గురించి మాట్లాడుకోవాలంటే మన కింగ్ నాగార్జున గారిది బర్త్డే సందర్భంగా మాస్ మూవీని రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు. అది ఈ ఆగస్టు 28th రోజున మళ్ళీ మాస్ మూవీని రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు. అది ఆగస్టు 28th రోజున. మళ్ళీ ఈ మూవీతో కూడా అయితే డెఫినెట్ గా థియేటర్ లో దుమ్ము అయితే లేచిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మూవీలో ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, లేదంటే సాంగ్స్ కూడా అయితే చాలా బాగుంటాయి. మరి వేణుమాధవ్ గారి కామెడీ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మూవీలో చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఈ మూవీతో థియేటర్స్ అన్ని ఆడిటోరియాల్ లాగా అయితే మారిపోతే అందరు సాంగ్స్ పాడుతూ ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇలాగో. మరి మాస్ రీ రిలీజ్ అయిన వెంటనే మన అందరి ఫేవరెట్ గబ్బర్ సింగ్ మూవీ కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది. September 2nd అనుకున్నాను నేను, కానీ September 1st కే ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మురారి రిలీజ్ కలెక్షన్స్ ని గబ్బర్ సింగ్ మూవీ లేపుతుందా లేదా అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ మీలో ఏ మూవీ మురారి రిలీజ్ కలెక్షన్స్ ని అయితే బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి. అండ్ కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.